తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు బస్ డిపోను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఆధునికీకరించడానికి ఆలోచన చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్కు నూతన బస్ సర్వీసుకు పూజలు నిర్వహించి మంత్రి ప్రారంభించారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన చెత్తబుట్టలను డిపో అధికారులకు అందజేశారు. నిడదవోలు నుంచి హైదరాబాద్కి ఒకే సర్వీస్ ఉంది. ఇంకో సర్వీస్ కూడా ఉంటే డిమాండ్ ఉంది, అదేవిధంగా అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను వారు అందరూ చెప్తున్నారు. మీదట నేను ఈడీ గారితో మాట్లాడడం జరిగింది. ఈడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రెండో సర్వీస్ను ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ డిపోని విస్తృతపరచవలసినటువంటి అవసరంగా చాలా ఎక్కువ కనపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఉండడానికి వీలుగా వారికి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దీన్ని ఆధునీకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మనం పీపీపీ మోడ్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎవరైనా కూడా ఇది ఒక వ్యాపారంగా తీసుకుని సరైనటువంటి విధానంలో దీన్ని నడుపుదాం అనుకున్నప్పుడు అలాంటి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే వారికి అప్పచెప్పి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇంకా మరింత ఆధునీకరించి అద్భుతమైనటువంటి డిపోగా తయారు చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం.